పిఠాపురం పాలిటిక్స్ రోజు రోజుకు హీట్ ఎక్కుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడించడమే లక్ష్యంగా అధికార పార్టీ సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. కాపు సామాజిక వర్గ బాధ్యతలను వైసీపీ అధిష్టానం ముద్రగడకు అప్పగించినట్టు తెలుస్తోంది. మరోవైపు 3 మండలాల ఇన్ఛార్జ్ బాధ్యతల్ని రాష్ట్ర స్థాయి నాయకులకు అప్పగించినట్టు తెలుస్తోంది. పిఠాపురం మండల ఇన్ఛార్జిగా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ మిథున్ రెడ్డిని నియమించింది వైసీపీ హైకమాండ్. యు కొత్తపల్లి మండల బాధ్యతలని మంత్రి దాడిశెట్టి రాజాకు, గొల్లప్రోలు మండల బాధ్యతల్ని మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు అప్పగించారు. అలాగే ఆర్థికపరమైన అంశాలకు ప్రత్యేక ఇన్ఛార్జిగా ద్వారంపూడి చంద్రశేఖర్ని నియమించారు. కొత్తగా నియామకమైన ఇన్ఛార్జీలు అప్పుడే రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. నిన్న యు కొత్తపల్లిలో మత్స్యకారులతో దాడిశెట్టి రాజా సమావేశమయ్యారు. అలాగే గొల్లప్రోలు కాపు సామాజిక ముఖ్య నేతలతో ముద్రగడ రహస్యంగా భేటీ అయినట్టు తెలుస్తోంది. పవన్ పై వైసీపీ అభ్యర్థిని వంగా గీతను గెలిపించడమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది. మరోవైపు పవన్ తరపున టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. మరో 4 రోజుల్లో పిఠాపురానికి పవన్ కళ్యాణ్ రానున్నట్టు తెలుస్తోంది.